అండి, వెల్కమ్ టు షీపాకం. ఇలాంటి అద్భుతమైన బంగాళదుంప వేపుడు ఎలా చేయాలో చూద్దామండి ఈరోజు. ఓకేనా? ముందుగా ఇలా ఉడకబెట్టిన బంగాళదుంపలు నేను ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నానండి. ఈ ఉడకబెట్టిన బంగాళదుంపల్ని మనం ఇంకొంచెం చిన్న ముక్కలుగా కోసుకుందాం. ఇలా చిన్న చిన్న ముక్కలు కోసేసుకున్నాండి. మరీ చిన్నవి కోయకూడదండి, లేకపోతే మరి మీకు క్రిస్పీనెస్ అది కావాలంటే కొంచెం పెద్దగా ఉంచుకుని చేసుకుంటే మనం బాగుంటుందండి. మరీ చిన్న చేస్తే ఏమవుతుందంటే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టినప్పుడు అది మరి ఇంకా బాగా డ్రైగా అయిపోయి ఇంకా చిన్న చిన్నగా అయిపోతాయండి. సో అందుకని ఈ సైజ్ కోసానండి నేను. దీంట్లో ఇప్పుడు మనం పసుపు, కొంచెం దానికి సరిపడా ఉప్పు, అలాగే కారం, అలాగే కొంచెం మనం ఆయిల్ అండి, కొంచెం ఆయిల్ కూడా వేద్దాము. కొంచెం ఆయిల్, ఇలా కొంచెం ఆయిల్ వేస్తున్నానండి నేను. కొంచెం ఆయిల్ కూడా వేసుకుని ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం బియ్యం పిండి కూడా వేద్దామండి. 1 స్పూను బియ్యం పిండి. ఇదిగోండి 1 స్పూను బియ్యం పిండి. ఎందుకంటే ఆయిల్ అంతా పీల్చుకుని ప్లస్ అదే కాకుండా పైన మనకి బాగా క్రిస్పీగా వస్తుందండి అప్పుడు. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసుకుందాం. తీసుకుంటే ఇలా అవుతుందండి. పైన ఒక లేయర్ లాగా ఫామ్ అయింది కదా. ఇప్పుడు ఇందులో కొన్ని వెల్లుల్లిపాయలు కూడా రేకులు తీసుకుని ఆ పైన తొక్క తీసేసి కొన్ని వెల్లుల్లిపాయలు కూడా మరీ ఎక్కువ దంచలేదండి, కచ్చాపిచ్చిగా దంచి దీంట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసి ఆల్రెడీ మనం గ్రీస్ చేసి ఉంచుకున్నామండి. ఈ గ్రీస్ చేసి ఉంచుకున్న ఈ ట్రేలో వేసేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేద్దాం. ప్రీ హీట్ అయిపోయిన ఓవెన్లోకి ఇది మనం పొటాటోస్ ఆల్రెడీ ఇందులో బంగాళదుంప మనం కలిపి ఉంచుకున్నాం కదండి, దాన్ని ఈ ఎయిర్ ఫ్రై ట్రేలోకి వేసేసుకుని గ్రీస్ చేసి ఉంచుకున్న ఈ ట్రేలో వేసేసి స్ప్రెడ్ చేసాను. ఇప్పుడు పెట్టేస్తున్నానండి. ఎయిర్ ఫ్రైయర్ ఆప్షన్లోనే పెడుతున్నాను. ఓకేనా? అయితే ఒక 10 మినిట్స్ తర్వాత వచ్చి ఒకసారి చూద్దామండి. మళ్ళీ 10 మినిట్స్ అయిపోయిందండి. సో తీసి చూశాను. ఇప్పుడు దీన్ని బాగా మనకు కావాల్సిన కలర్ అయితే రాలేదండి. సో అందుకని ఇప్పుడు దీన్ని మనం రోస్ట్ ఆప్షన్లో పెడదాము. రోస్ట్ ఆప్షన్లోకి మార్చేసి ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ పెడదామండి. 5 మినిట్స్ ఆన్ చేసి పెడదామండి. అయిపోయిందండి. చూద్దాము, ఓపెన్ చేసి బయటికి తీసి చూద్దామండి. వావ్, సూపర్గా ఫ్రై అయిపోయాయి. సూపర్గా ఉంది కదండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.